హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కా వ్లాగ్స్. ఏ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దామా. ప్రాణత్యాగానికి సిద్ధమైన రాజు అసలు ప్రాణత్యాగం చేసుకోవాల్సిన అవసరం రాజుకి ఏమొచ్చింది, అలా ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో చూసేద్దామా. అయితే కవి రాజును బయటికి తీసుకొని వెళ్ళి నిజం చెప్పేయడంతో అల్లాడిపోయాడు రాజు. ఇక మొదట కవి అప్పు 9 నెలల బిడ్డను మోస్తే ఆమె ప్రాణాలకి ప్రమాదమని డాక్టర్లు చెప్పారనే విషయాన్ని, దానికి ఏం చేయాలి, నువ్వైతే ఏం చేస్తావనైతే తెలివిగా రాజునైతే కవి అడగడం అయితే జరిగింది నిన్నటి ఎపిసోడ్లో. అప్పును ఒప్పించి బిడ్డను తీయించేస్తాను అంటాడు రాజు ఆవేదన. అయితే వదిన ఒప్పించు, అప్పుకి సమస్య కాదు, ఇది వదినకు అనేసి అసలు విషయం నిజం చెప్పేస్తాడు ఇంకా రాజు కవి. అయితే సమస్య వదినకు వచ్చింది, ఇదే నిజం అన్నయ్య. నేను అప్పు ఇద్దరం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ మాకు చూపించి తన కండిషన్ ఏంటో మాకు చెప్పి వెంటనే వదినకు చెప్పమని తీసుకురమ్మని అయితే చెప్పారు. నేను నేరుగా ఈ విషయం చెప్పలేక అలా చెప్పాల్సి వచ్చింది. అసలు నీ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలని అలా చేశానా అన్నయ్య అంటూ కవి చెబుతుంటే రాజు గుండె మొక్కలైపోయి అల్లాడిపోతూ వింటూ ఉంటాడు. ఇప్పటికే చాలా ఆలస్యం చేసేసా, తప్పు నువ్వు చేయకు, డాక్టర్ చెప్పిందే నిజం అన్నావు కదా, వెళ్ళి వదినకు చెప్పు వదిన అన్నయ్య, వదినకు చెప్పు, ఆలస్యం చేయకు అని కవి అయితే చెప్పేస్తాడు. ఇక నిజం చెప్పాలి ఎంత పెద్ద శిక్ష నాకే వేసావేంట్రా దేవుడా అని నా నోటితో ఈ నిజాన్ని మీ వదినకు నేను ఎలా చెప్పగలనురా, చెబితే ఆ పిచ్చిది బతకగలదా, ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుందిరా, నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి దానికి ఏ రోజు సంతోషం లేదు కదా, ఇప్పటికిప్పుడే తన కళ్ళ సంతోషం నేను చూస్తున్నా, ఎంతలోనూ ఆ సంతోషాన్ని కూడా నేను దూరం చేయాలా, ఎందుకురా నాకు ఈ నిజం చెప్పావు, ఎందుకు చెప్పావు అని రాజు కుమిలి ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఆ సీన్ అయితే చాలా ఎమోషనల్గా లాక్కొచ్చారు మన డైరెక్టర్స్. ఇంకా అపర్ణాదేవి, ఇందిరాదేవి కావ్యలు బుల్లిస్వరాజుతో ఊసలాడుతూ హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది. ఫ్రెండు ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి నిన్ను ఫ్రెండ్ అని పిలవాలా, అమ్మమ్మ అని పిలవాలా అని ఇంకా బుల్లిస్వరాజు క్యూట్గా అడుగుతాడు. అపర్ణాదేవిని నీ ఇష్టం రా, ఏం పిలిచినా పలుకుతా అంటుంది ఇంకా అపర్ణాదేవి అయితే. ఇక బుల్లిస్వరాజు అయినా రాజ్ మామయ్య తర్వాత నేను ఇంటికి కాబోయే వారసుడు నేనే కదా, కాదా ఏంటి, ఏం మాట్లాడరేంటి అంటూ నవ్వుతూ మాట్లాడుతుంటాడు ఇంకా స్వరాజు. వాడి మాటలకు ముగ్గురు నవ్వుకుంటారు. సో అలా ఉండగా అప్పుడే ఇందిరాదేవి నవ్వుతూ నువ్వు ఈ ఇంటికి రాజుగా మారి వారసుడు కావాలంటే ఓ పని చేయాలిరా అంటుంది. ఏంటి అది అంటాడు బుల్లిస్వరాజు. మీ అత్త కడుపున ఆడపిల్ల పుడితే అప్పుడు నీకు ఆ పిల్లకు పెళ్లి చేస్తే నువ్వు ఈ ఇంటికి వారసుడు అయిపోవచ్చు అంటుంది. అవునా, అయితే అత్త నాకు త్వరగా ఓ పిల్లాన్నిచ్చే అంటాడు బుల్లిస్వరాజు. ఓరి గదవా, వేరుడంత లేవు, అప్పుడే నీకు పెళ్ళం కావాలా అంటుంది కావ్య గుర్రుగా చూస్తూ. ఇంతలో రాజు కవి ఇద్దరు బాధతో ఇంటికైతే చేరుకుంటారు. అయితే ఏంట్రా ఎక్కడికి వెళ్ళారు అంటుంది ఇందిరాదేవి రాజు కవి ఇద్దరిని కలిపి. ఈ మధ్య అన్నదమ్ములకు సీక్రెట్స్ ఎక్కువైపోయావమ్మా అంటుంది కావ్య తిప్పుకుంటూ. అదేంటి కళ్యాణ్, సీక్రెట్స్ అన్నీ నీతోనే చెబుతాడు కదా అంటుంది. అదేంటి కళ్యాణ్ అన్ని సీక్రెట్స్ నీతోనే చెబుతాడు కదా అంటుంది అపర్ణాదేవి. ఏమోలే అత్తయ్య, ఈ మధ్య అలా ఏం జరగడం లేదు, ఎంతైనా రక్త సంబంధం కదా, అందుకే కాబోలు నాకేం చెప్పడం లేదు కవిగారు అంటూ ఎత్తి పొడుస్తుంది ఇంకా కావ్య. ఇక ఇందిరాదేవి నవ్వుతూ ఎరా కళ్యాణ్, సెకండ్ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా పట్టావా ఏంటా సీక్రెట్స్ అంటుంది ఇంకా అనుమానంగా. కవి మౌనంగా తల అడ్డంగా ఊపుతాడు. అయ్యో అమ్మమ్మ, కవిగారు అంత సాహసం చేయర్లే అమ్మమ్మ, అక్కడున్నది స్వప్న కాదు, అప్పు తాట తీస్తుంది అంటూ జోక్స్ అయితే వేస్తుంది. దాంతో అపర్ణాదేవి ఇందిరాదేవి అంతా నవ్వుకుంటారు. కవి బాధగా మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు. రాజు దుఃఖాన్ని ఆపుకోలేక కృష్ణుడి విగ్రహం ముందుకు వస్తాడు ఆవేశంగా. ఏంటి స్వామి ఇది, ఏం అన్యాయం ఇది, ఏం తప్పు చేయని నా కళావతికి ఇంత అన్యాయం ఎందుకు చేస్తా అంటూ దేవుడిని కడిగి పారేస్తాడు. నీకంటే మా కోర్టులు చుట్టాలు నయమే అనిపిస్తుంది, అక్కడ ఒక కోర్టులో కాకపోతే ఇంకో కోర్టులో న్యాయ పోరాటం చేసుకోవచ్చు, కానీ నీ చట్టంలో ఆ అవకాశమే లేనట్లు చేస్తున్నా. అసలు నా కళావతి చేసిన తప్పు ఏంటి, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కన్న వాళ్ళ కోసం చాలా కష్టపడింది, దానికి వేసావా ఈ శిక్ష? ఇష్టం లేకపోయినా పరువు కోసం పెళ్లి చేసుకొని ఈ ఇంటికి వచ్చి ఎన్నో అవమానాలు పడింది, దానికి వేసావా ఈ శిక్ష? నేను అసలు తనని భారీగా గుర్తించకపోయినా పుట్టింటి వాళ్ళ కోసం అత్తింట్లోనే బాధలు పడింది, దానికి వేసావా ఏంటి, ఈ శిక్షలన్నీ దేనికి వేసావు అంటూ రాజు అయితే అల్లాడిపోతూ నిలదీస్తూ ఉంటాడు.
అయితే అల్లాడిపడుతూ చివరికి కఠినంగా మారిపోతుంది ఇంకా రాజు గొంతు. సరే అయితే నిన్ను నమ్ముకున్న వాళ్ళకు శిక్ష వేయడమే నీ చట్టమైతే, ఒక ప్రాణాన్ని ఫలంగా పెడితేనే మరో ప్రాణం నిలబడుతుందా అని అంటే నీ ధర్మమైతే దానికి నేను బలవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రాణానికి ప్రాణమే సమాధానమైతే కావాలంటే నా ప్రాణం తీసుకో, వాళ్ళిద్దరి ప్రాణాలను నిలబెట్టు స్వామి అని చెబుతుంటాడు. ఎందుకు చెబుతున్నాను విను. వాళ్ళిద్దరు రాతలు ఎలా రాశావో నాకు తెలియదు, కానీ నా కష్టంతో నా కన్నీళ్లతో వాళ్ళ తలరాతలే మారుస్తాను అంటూ రాజు దేవుడి ముందు ఎంతో గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆవేశంగా. ఆ ఇద్దరు ప్రాణాలను కాపాడు. మనిషి సంకల్పం ముందు ఆ విధి కూడా నిలబడలేదని నిరూపిస్తాను. నేను నిన్ను అడిగేది ఒక్కటే, ఈ ప్రయాణంలో నీ సాయం నాకు వద్దు, న్యాయం మాత్రం చేయి అంటూ దండం పెట్టి అక్కడి నుంచి కోపంగా నడిచేస్తాడు. ఇంకా కమింగప్లో రాజు అయితే నిద్రపోతాను కావ్య చేతులు పట్టుకుని అల్లాడిపోతూ, నిన్ను నీ బిడ్డను నేను కాపాడుతాను, విధి రాతను ఎదిరించే ప్రయత్నం నా ప్రాణం పోతున్నా సరే నా బిడ్డను నీ చేతుల్లో పెట్టి అయినా శ్వాసనైతే వదులుతాను, మాటిస్తున్నాను కళావతి అనేసి నీకు మన బిడ్డకు ఏమీ కానివ్వను ఆయన చేతిలో చెయ్యి వేసి శబ్దం చేస్తాడు. అలా మాటిచ్చి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్య అప్పుడే రాజు చేతిని మరింత గట్టిగా పట్టుకుంటుంది ఆపినట్లుగా. రాజు ఎమోషనల్గా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడితో కావ్య నిద్ర లేచిందా లేక నిద్రలోనే ఆపిందా అనేది తెలియాల్సి అయితే ఉంది. రాజు సంకల్పం కాస్త కామెడీగానే అనిపించిందని ప్రజలైతే అనుకుంటున్నారా లేదు ఎమోషనల్గా సాగిందని అనుకుంటున్నారా? అయితే ఎవరి చేతిలోనే పెట్టాల్సింది, ప్రాణాన్ని ప్రాణమిస్తాను రాజు ఎంత సంకల్పించుకున్నా వైద్యం చేయించి పై ట్రీట్మెంట్ చేస్తేనే బిడ్డ సేఫ్గా ఉంటుంది కదా అని అనుకుంటున్నారా? అలాంటి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేయండి.